హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని చెప్పేసేసని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. అదేంటో తెలుసా అండి? ధాబా స్టైల్లో మంచి ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకుందామండి ఈరోజు. చాలా సింపుల్ మసాలాలతో నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే పరిచయం చేస్తాను. చాలా సింపుల్గా చేసేసుకుందామండి. చాలా ఈజీగా కూడా చేసేసుకుందాము. చపాతీ, పరోటా, అలాగే పూరి, వీటి ఇందులోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటంటే ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండి నాతో పాటు. వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందండి. వీడియో స్టార్ట్ అయిపోయింది కదా, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ముఖ్యంగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు, అలాగే ఒక పెద్ద సైజు 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం ముక్క, అలాగే ఒక చిన్నులపాయి, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. చక్కగా నేను రెడీ చేసేసుకున్నాను. పొయ్యి మీదేమో ఎగ్స్ అయితే పెట్టేసేసుకున్నాను. చాలా చాలా సింపుల్గా చేసేసుకుందాము. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇవి అయితే మనం చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. గుడ్లు అయితే ఉడికిపోయినాయి, పక్కన అయితే పెట్టేసేసాను. కూరగాయలు కూడా చక్కగా అన్ని కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేసేసానండి. బాండీ పెట్టేసిన తర్వాత ఆ బాండీ కొంచెం వేడవనిన తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయి ఇవన్నీ వేసేసి కొంచెం మనం వేపుకోవాలన్నమాట. వాటిలో పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది గ్రేవీ మసాలా కర్రీ కాబట్టి ఇవన్నీ మనం ముందే కొంచెం ఫ్రై చేసేసుకుంటే మన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. సో ఇదే మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొక 2 ఉల్లిపాయలు, ఇంకొక 2 టమాటాలు ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి అనమాట. మేము మా ఇంట్లో నలుగురం కాబట్టి మాకు ఇది సరిపోతుంది. మేము తినంగా ఇంకా మిగులుతుందనమాట ఈ క్వాంటిటీ అయితే. సో ఇకైతే నేను చక్కగా అన్నీ వేసేసానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయలు ఇవన్నీ వేసేసి చక్కగా మనం వీటిని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మూత పెట్టేసేసుకొని మనం ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం అనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇక చూసారా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనం అట్లా మూత పెట్టేసేసి వదిలేసేసేయకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే అవి చక్కగా ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. మరీ నల్లగా వేపేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవి వాటిలో ఉండే నీరంతా పోయే వరకు మనం వేపుకుంటే సరిపోతుందనమాట. చాలా టేస్ట్గా ఉండే కర్రీ అనమాట అండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో నేనైతే అవి వేగుతున్నాయి. వేగే లోపల మనం ఏం చేద్దామంటే ఎగ్స్ మనం చక్కగా వాటి మీద ఉన్న ఆ తోలు అనేది తీసేసి పెట్టేసుకున్నాం కదా, వాటికి ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మనం చేసి పెట్టుకుంటే ఆ మసాలా అనేది, ఆ గ్రేవీ అనేది మన ఎగ్స్లోకి అయితే ఇట్లా వెళ్తుందనమాట. ఇలా చక్కగా ఆ ఫోర్క్తో ఇలా మనం చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ మసాలా అంతా ఆ ఎగ్స్కి పట్టి మన కర్రీ మరి కాస్త టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇకైతే మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మసాలా చేసుకోవాల్సిన పదార్థాలు అయితే చక్కగా వేగిపోయినాయి అనమాట. చూసారా, అందులో వాటర్ అంతా అయిపోయే వరకు మనం చక్కగా ఇలా వేపుకుంటే సరిపోతుందనమాట. మరీ నల్లగా వేపేసుకున్నాం అనుకోండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇక నేనైతే స్టవ్ అయితే బంద్ చేస్తాను. అది చల్లారిన తర్వాత మనం ఏం చేద్దామంటే వాటిని మనం మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫస్టే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలానంతటిని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా మన కర్రీ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట అండి. అదంతా చక్కగా మొత్తం అదంతా మిక్సీకి వేసేసుకొని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత అండి గ్రైండ్ చేసేసుకుంటే ఈ రకంగా పేస్ట్ లాగా అవుతుందన్నమాట అండి. మరీ మెత్తగా కాటుకులాగా చేయొద్దు. కొంచెం క్రంచీగా ఉంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. సో మీరు అలాగే కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మెత్తగా కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. సో ఇకైతే మసాలా పట్టేసేసాను. ఇంకొక మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ చక్కగా స్లైసెస్గా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర ఆల్మోస్ట్ మనం కర్రీ వండేటప్పుడు వేస్తాము. అది లేకపోతే కర్రీ చేయను, లేనప్పుడు నేను చేసేది
అనేది ఏం లేదు. సో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కొత్తిమీర నేను ఎక్కువ వేసి కర్రీ చేస్తాను. ఇక అయితే మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాము, కరివేపాకు రెడీగా ఉంది, కొత్తిమీర రెడీగా ఉంది, మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక మనం అయితే చక్కగా కర్రీని అయితే రెడీ చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసేసాను, కర్రీ వండుకునే బాండీ అయితే పెట్టేసేసాను. ఇప్పుడు అందులో వేసుకునే మసాలాలు మీకు చూపిస్తాను. జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయి, 2 లవంగాయలు, కొంచెం మెంతులు అనమాట అండి. అవేనండి. మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి మసాలా ఎక్కువైపోయి తినలేమనమాట. సో సింపుల్ మసాలాలతో మనం కర్రీ చేసుకుంటే చాలా చాలా తృప్తిగా తింటాము, మనకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదనమాట. సో మీకు లేదు మాకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే వేసేసుకోవచ్చు అనమాట. ఇక అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ మసాలాలు వేసేసుకొని, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా మనం చక్కగా తుంచి వేసేసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా మనం ఎర్రగా ఉల్లిపాయలు మగ్గేదాకా మగ్గించుకుందాము. చాలా చాలా టేస్టీ కర్రీ అండి. చపాతీలోకి ఎక్సలెంట్ అనమాట. ఫుల్కాలో కన్నా బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, అలాగే రైస్ బిర్యానీలోకి కూడా బాగుంటుంది. మీకు ఎందులోకైనా సరే చాలా టేస్ట్గా ఉండే కర్రీ అనమాట ఇది. మనం ఇంట్లో అయితే చక్కగా మనకు నచ్చినట్టుగా మనం ప్రిపేర్ చేసుకుంటామండి. అదే మనకి హోటల్స్లో అయితే బయట ఎక్కువ మసాలాలు వేసేసి చాలా మంటగా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో ఇలా చక్కగా సింపుల్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక మసాలా మగ్గిపోయి ఆ ఉల్లిపాయలు మనం వేసుకున్న ఆ మసాలా దినుసులన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న పేస్ట్ని మనం డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి చక్కగా. ఇక అది మనం చక్కగా కొంతసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. చక్కగా కలిపేసేసుకొని మగ్గితే ఆ పచ్చివాసన పోయే వరకు చక్కగా అది మగ్గుతూ ఉంటుందన్నమాట. మనం మూత పెట్టేసి వదిలేయకూడదండి, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మసాలా అనేది కింద మాడిపోకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అవి మాడకుండా మనం చక్కగా తిప్పుకుంటా ఉన్నాం అనుకోండి, కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అవి చూసారా, కొంచెం ఆదమరిచామనుకోండి, జస్ట్ లిటిల్ బిట్గా కింద కొంచెం అంటుకుందనమాట. అయినా నో ప్రాబ్లం, ఏం కాదు. నేను చక్కగా తిప్పేసేస్తున్నాను అనమాట. చక్కగా తిప్పేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం కర్రీకి అసలు మనం ఇప్పటి వరకు ఉప్పు అనేది వేయలేదండి, మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఫస్ట్ నేను మన కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. 1 స్పూనున్నర ఉప్పు అయితే వేసాను, ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసాను, అలాగే మన టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్ అనమాట అండి. నేను 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇంకా మీకు స్పైస్ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేకుండా. సో ఇక మనం చక్కగా 3 స్పూన్లు చిల్లీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకుందామండి కర్రీని అయితే. చాలా చాలా టేస్ట్గా ఉండే కర్రీ అండి. మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టము, ఆల్మోస్ట్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట. నేను చపాతీలోకి చాలా ఇష్టంగా తింటాను ఈ కర్రీ అనేది. సో ఇక చక్కగా చూసారా, మన కర్రీ అప్పుడే ఎంత అందంగా కనిపిస్తుందో. వండుకునే తీరుని బట్టి ఉంటుందండి కర్రీస్ ఏవైనా సరే. ఏదో వండేసాంలే, ఏదో తినేసాంలే అనుకునేది కాకుండా మన కడుపుకు తినేది, మన నోటికి రుచిగా అనిపించేలా వండుకుంటే పిల్లలు, మీ హస్బెండు, ఇంట్లో ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా తింటారు. తిని వాళ్ళ అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసానంటే అంతే, ఇక మన ఆనందానికి అవధులు ఉండవు అనమాట. ఇక అన్నీ మనం స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మన కర్రీని మళ్ళీ తిప్పుకుందామండి. ఇక చూసారా ఎంత చక్కగా మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారము కర్రీకి పట్టి మరి కాస్త అందంగా తయారైందన్నమాట మన కర్రీ అయితే. ఇక మనం ఆ మసాలా వేసిన మిక్సీ ఉంది కదండి, ఆ మిక్సీలో మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఆ మిక్సీ వాటర్ని మనం వేసేసుకుందాం కర్రీలోకి, సరిపోతుందనమాట. లేదు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకాస్త మనం వాటర్ వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మనం కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని కూడా మనం చక్కగా ఈ బాయిల్ అవుతున్న కర్రీలోకి వేసేసుకుందాం. మనం ముందే ఫోర్క్తో చక్కగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుందాం, చూశారు కదా మీరు వీడియోలో. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర అయితే నా ఫేవరెట్ అండి అన్నమాట కొత్తిమీర. సో మీకు ఇంకా ఫ్యామిలీ ఎక్కువ ఉంటే ఇంకొక 4 గుడ్లు, లేదా ఇంకొక 3 గుడ్లు, ఇంకొక 2 గుడ్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మన కర్రీ సగం బడా ఉడికిన తర్వాత మనం ఏం చేద్దాం, కసూరి మేతి అండి, మరి కాస్త టేస్ట్ అనమాట, ఇంకా మరి కాస్త టేస్ట్ అనమాట కర్రీకి అది. ఆ కసూరి మేతిని చక్కగా నలిపి మనం ఆ కర్రీలోకి వేసేసుకుందాము. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందామండి, ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా అయితే కొంచెం వేసుకుందాము, బాగా కాదండి, కొంచెం టేస్ట్కి, ఓకేనా. వేసేసుకొని చక్కగా ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందాము. మేమైతే స్పైస్ కొంచెం ఎక్కువే తింటామండి, ఎక్కువ అని చెప్పేసి అని మరీ ఎక్కువ కాదు, మాకు సరిపడా తింటామన్నమాట. మరీ చప్పగా తినలేము, మరీ స్పైసీగా తినలేము, మధ్యస్థంగా వండుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారా మన కర్రీ చక్కగా ఎలా ఉడుకుతుందో, రెడీ అయిపోతుందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. చాలా చాలా
అసలు టెంప్ట్గా ఉందనమాట చూస్తుంటేనే. సో ఇక చక్కగా రెడీ అయిపోయిందనమాట. తగినన్ని మసాలాలు తగినన్ని మోతాదులో వేసుకొని మనం ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు అనమాట అండి. మీ ఫ్యామిలీలో ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే మీరు ఎక్స్ట్రా ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో ఫైనల్లీ అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా మన ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో, ఈ రకంగా మనం చక్కగా వండుకోవాలన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు ఇది చపాతీ కానీ పరోటా కానీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా అస్సలు నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. అంత టెంప్ట్గా ఉంది కర్రీ అయితే. చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేసేసుకొని మనం లాస్ట్గా అయితే ఫైనల్గా మనం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చాలా ఆశపడుతున్నాను అనమాట. సో ఎలా అనిపించింది కర్రీ అనేది మీరు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చూసారా ఎంత అందంగా ఎంత టెంప్ట్గా మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని చక్కగా కర్రీని అంతటిని కూడా మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకొని తింటమేనండి. మీరు ఎలా వండుతారు, మీరు ఇంకా ఏ పద్ధతులు ఇంకా ఏ మసాలాలు జాయిన్ చేసి కలిపి వండుతారు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. మీరు కమెంట్ చేస్తేనే నేను ఇంకా ఎలా వండుతాను ఏంటి అనేది, ఇంకా మీరు ఏమైనా సజెషన్ ఇస్తే ఆ సజెషన్ ప్రకారం కూడా నేను కర్రీ అనేది చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరగా అన్ని కర్రీస్ నాకు వచ్చనమాట అండి. రాని కర్రీ అంటూ ఏం లేదనమాట. మీకు మన ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుందనమాట. సో ఇక అయితే ఫైనల్గా అయితే మన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక లాస్ట్గా ఇక నేను మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఒక చిల్లీ గార్నిషింగ్ పెట్టేసేసుకొని మన ఫైనల్గా అయితే మన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇదండి ఈరోజు వీడియో అయితే. చాలా బాగా అనిపించింది అనమాట. మా వాళ్ళందరూ తినేసేసారనమాట. ఇంక మా వారు రావాలి. ఇక చపాతీ అయితే చేసేసుకున్నాను నేను. అయితే నేను చక్కగా వేసేసుకొని ఒక 3 చపాతీలు అయితే చేసేసుకొని దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకొని ఇంకా తింటే కనుక ఇంకా బాగుంటుందన్నమాట. సో చూసారా మన ఎగ్ మసాలా కర్రీ చపాతీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. బాయ్.